దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ నిఫ్టీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. డాక్టర్ రెడ్డీస్, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, అలాగే మారుతి సుజుకి, సిప్లా, బజాజ్ ఫిన్సర్వ్ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఓఎన్జీసీ, ట్రెంట్, టెక్ మహీంద్రా, హిందాల్కో, ఎన్టీపీసీ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇక మార్కెట్స్ కి సంబంధించి తమ విశ్లేషణ అందించేందుకు బిజినెస్ అనలిస్ట్ రత్నాకర్ గారు ఉన్నారు. హలో సార్. నమస్కారం సార్. నమస్తే సార్. సార్, ఓవరాల్ గా ఈ రోజు మార్కెట్స్ పై మీ అనాలిసిస్ ఏంటి సార్? ఓవరాల్ గా సెంటిమెంట్ నెగిటివ్ గానే ఉంది. కంటిన్యూస్ గా లాస్ట్ 4 weeks అంటే వీక్ ఆన్ వీక్ చూస్తే స్టాక్ మార్కెట్ డౌన్ వెళ్తుంది కానీ పైకి వెళ్ళట్లేదు. మెనీ ఇన్వెస్టర్స్ విత్ అన్ అజంప్షన్ స్టాక్ మార్కెట్ పడింది, ఇది మంచి ఆపర్చునిటీ కొందాం అనుకున్న వాళ్ళకి కొద్దిగా నిరాశ గురి చేస్తుందండి. కొన్ని స్టాక్స్ అనుకున్న దానికంటే బాగా పడిపోయాయి. ఈవెన్ అనలిస్ట్ ఈస్ లిటిల్ కన్ఫ్యూజ్డ్ వాట్ టు రికమెండ్, వాట్ టు నాట్ టు రికమెండ్. అందుకనే లాస్ట్ 1 week కూడా అనలిస్ట్ రికమెండేషన్స్ కూడా తగ్గిపోయాయి మేడం. యాక్చువల్ గా దర్ ఓన్లీ వెయిట్ అండ్ వాచ్ వాట్ రియలీ హ్యాపెన్స్ అనేది. ముఖ్యంగా వన్ ఆఫ్ ది రీజన్ ఈస్ ట్రంప్ గారి డెసిషన్స్ ఆన్ తారీఫ్ అండ్ సర్టన్ యాక్ట్స్ వాట్ ఈస్ డూయింగ్ అండ్ వరల్డ్ వైడ్ ఎకనామిక్ రీకన్సిలేషన్ ఎక్కడైతే అవుతుందో ఇది కొద్దిగా చేంజ్ ఓవర్ పీరియడ్ ఉంది. మనం అనుకున్నట్టు ఒక 6 months ఈ వాలటాలిటీ ఉంటుంది అనేది మోస్ట్ ఆఫ్ ది అనలిస్ట్ ఆర్ సేయింగ్. అంటే జనవరి అయిపోయింది, ఫిబ్రవరి 1 month కంప్లీట్ అయింది మేడం. ఇంకో 5 months టు గో వాట్ రియలీ హ్యాపెన్స్ ఇన్ ద స్టాక్ మార్కెట్. ఓకే సార్. కాలర్ ఉన్నారు సార్ చిలుకలూరుపేట నుంచి శ్రీనివాస్ గారు. హలో అండి. హలో సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. రత్నాకర్ సార్. గుడ్ మార్నింగ్ సార్. విఎంఎస్ లిమిటెడ్ 35 రూపాయలు మీద ఉన్నాయి సార్ షేర్లు. కొంచెం యాడ్ చేసుకోవచ్చా లేదంటే వెయిట్ చేయమంటారు సార్? కొంచెం చెప్పండి సార్. విఎంఎస్ లిమిటెడ్ లేదంటే నేను ఒక పాయింట్ చెప్పగలను అంటే కొద్దిగా స్టాక్ మార్కెట్ వాలటాలిటీగా ఉంది. ఈవెన్ నేను ఇప్పుడు మిమ్మల్ని యావరేజ్ అవుట్ చేసుకోమని చెప్పినా రేపు పొద్దున తగ్గిపోయినా కష్టం అవుతుంది. అందుకని నేను కొద్దిగా హోల్డ్ చేయమంటున్నాను. లెట్ us వెయిట్ వేర్ ద మార్కెట్ స్టెబిలిటీ ఈస్ కమింగ్, దాని అకార్డింగ్లీ మనం యావరేజ్ అవుట్ చేసుకుందాం సార్. సెల్ ఆఫ్ చేయాల్సిన అవసరం లేదు. నాట్ ఎ panicking button as of now, but I request you to hold for some time before doing any averaging out. ఎందుకంటే కొన్ని స్టాక్స్ మేము ఎవరైతే యావరేజ్ అవుట్ అవుతుంది అనుకున్నామో ఇట్ హెస్ ఫాలన్ మచ్ బిలో. అంటే ఇప్పుడు అది రికవరీ అవ్వాలంటే మార్కెట్ కనీసం 4,000 to 6,000 points పెరిగితే కానీ మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ కెనాట్ రికవర్ దర్ ఒరిజినల్ ప్రైజెస్ యావరేజ్ అవుట్ చేయడానికి. హోల్డ్ చేయండి సార్ కొద్దిగా మార్కెట్ వాలటాలిటీని, అదే నా రిక్వెస్ట్. ఓకే సార్. నెక్స్ట్ కాలర్ ఉన్నారు హైదరాబాద్ నుంచి వేణుగోపాల్ గారు. హలో అండి. హలో సార్. నమస్తే మేడం. నమస్తే అండి, మాట్లాడండి. చెప్పండి సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇప్పుడు ఎంట్రీ తీసుకోవచ్చా సార్? తీసుకోవచ్చు సార్. షిప్పింగ్ కార్పొరేషన్ ఇస్ అ గుడ్ ఆపర్చునిటీ. అంటే మీరు లాంగ్ టర్మ్ ప్రాస్పెక్ట్ అట్లీస్ట్ 1 or 2 years. ఎందుకంటే రీసెంట్ గవర్నమెంట్ బడ్జెట్ లో ఇచ్చిన ఇంపాక్ట్స్, ఆ డబ్బులు వచ్చి దాని ఇంపాక్ట్ రావడానికి అట్లీస్ట్ 2 years పడుతుంది సార్. ఎనీవే మన స్టాక్ మార్కెట్ ఈస్ ఆల్వేస్ ఫార్వర్డ్ లుకింగ్ and they know specific announcement has been made. It's a good entry. మీరు 2 years long term వెయిట్ చేస్తారంటే ఇప్పుడు 157 ఉంది సార్. అది ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ టు టచ్ అరౌండ్ 200-250 రూపీస్. ఈజీగా గుడ్ రిటర్న్స్ అయితే ఇస్తుంది మీకు. 30% ప్లస్ హైయర్ రిటర్న్ ఇచ్చే అవకాశం ఉంది. ఓకే సార్. అయితే ఈ రోజు ఏ స్టాక్స్ బెటర్ గా పర్ఫామ్ చేస్తున్నాయి సార్? ఈ రోజు స్టాక్స్ అంటే మనకి ఆటో ఇండస్ట్రీ మీద దెబ్బపడింది కదండి ఓవరాల్ గా మీరు చూసుంటే. అదర్ దెన్ ఆటో, ఈ కన్స్యూమర్ మీద ఫోకస్ ఎక్కువ ఉంది. కన్స్యూమర్ స్టాక్స్ రిలేటెడ్ ఆర్ డూయింగ్ వెల్. అండ్ బ్యాంకింగ్ కొద్దిగా ఇంపాక్ట్ అయింది ఓవరాల్ గా, ఎందుకంటే బ్యాంకింగ్ స్టాక్స్ కూడా చూడట్లేదు. అండ్ ఫార్మా అదే వీళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు. మొన్న కూడా ఒక న్యూస్ వచ్చింది మార్కెట్ లో 25% టారిఫ్ వేసే అవకాశం ఉంది ఫార్మా స్టాక్స్ కానీ. అవన్నీ అప్ అండ్ డౌన్ అవుతున్నాయి. కొద్దిగా హోల్డ్ చేయమంటున్నాం మనం. సో ఓవరాల్ గా మీకు కొద్దిగా ఆటో విచ్ హెస్ ఫాలన్ డౌన్ వెరీ డ్రాస్టికల్లీ మే డూ వెల్ లిటిల్ బిట్ మోర్ నౌ ఇన్ ద కరెంట్ మార్కెట్. బ్యాంకింగ్ స్టాక్ విచ్ హెస్ ఫాలన్ దే ఆల్సో కెన్ డూ వెల్ అండి. దీస్ ఆర్ ద 2 points I can say. ఓకే సార్. కాలర్ ఉన్నారు హైదరాబాద్ నుంచి నాగార్జున గారు. హలో అండి. సార్. గుడ్ మార్నింగ్ సార్. రత్నాకర్ గారు. గుడ్ మార్నింగ్ అండి. సార్, కరెంట్ ప్రైస్ లో రిలయన్స్ అండ్ బీడీఎల్ బై చేయొచ్చు సార్? రిలయన్స్ అంటే నాట్ వెరీ పాజిటివ్ లుక్ అండి. స్టేబుల్ స్టాక్ యాక్చువల్లీ. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది స్టాక్ మార్కెట్ అంటే సెన్సెక్స్ కి సంబంధించింది, నిఫ్టీకి సంబంధించింది హెవీ వెయిట్ లిఫ్టర్. ఇట్ హెస్ డైరెక్ట్ కోరిలేషన్. ఎందుకంటే మార్కెట్ లో వాళ్ళ క్యాపిటలైజేషన్ ఎక్కువగా ఉంది. మీకు రిటర్న్ 10 to 12% కంటే రాదు సార్ రిలయన్స్ లో. ఇట్ ఈస్ స్టాండర్డ్ ప్రోటోకాల్. అది సడన్ గా పెరగటం సడన్ గా తగ్గటం అంటూ ఉండదు. సో ఐ రికమెండ్ మీరు రిలయన్స్ కంటే బీడీఎల్ కి నేను ప్రిఫరెన్స్ ఇస్తాను. ఎందుకంటే
దేర్ ఈస్ హెవీ ఆపర్చునిటీ. డ్రోన్ కి సంబంధించిన యాక్టివిటీస్, లాజిస్టిక్స్ సంబంధించిన యాక్టివిటీస్, క్యాపెక్స్ సంబంధించిన యాక్టివిటీస్ బాగా జరిగే అవకాశం ఉంది. దాన్ని నేను ప్రిఫర్ చేస్తాను సార్ బికాస్ ఆఫ్ దిస్ రీజన్. ఓకే సార్, అయితే మార్కెట్స్ రత్నాకర్ గారు కొద్ది రోజుల నుంచి మనం చూస్తుంటే ఎక్కువగా నష్టాలనే న్యూసే వస్తుంది. సో కొంచెం అన్స్టేబుల్ గా ఉన్నట్టుగా కూడా కనిపిస్తుంది కదా. సో ఈ టైంలో కొత్తగా ఇన్వెస్ట్ చేసేవాళ్ళు ఇది రైట్ టైం అంటారా, లేకపోతే కొంత వెయిట్ చేసి తీసుకోవడం మంచిది అంటారా వాళ్ళు ఇన్వెస్ట్ చేయడానికి? అంటే ఫ్రెష్ గా ఎంటర్ అయ్యే వాళ్ళు స్టాక్ మార్కెట్ ఎంతకాలం ట్రేడింగ్ చేసి లాంగ్ టర్మ్ స్టాక్స్ మీద ఒపీనియన్ లేని వాళ్ళకి ఇది గుడ్ ఆపర్చునిటీ అండి. కొన్ని ఫండమెంటల్లీ స్ట్రాంగ్ కంపెనీస్ ఉన్నాయి. వాటిలో కనుక వీళ్ళు 5 to 10 lakhs rupees ఆర్ 2 to 3 lakhs rupees కనుక ఇన్వెస్ట్ చేసి నెక్స్ట్ 2 years కనుక వెయిట్ చేస్తే దే సీ డీసెంట్ రిటర్న్స్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ నా పర్టికులర్ కేసులో డ్యూరింగ్ కోవిడ్ 2019-20 ఆర్ 2021 మైంట్రీలో పెట్టాను. మైంట్రీ హాస్ గ్రోన్ ఆల్మోస్ట్ 7 times అండి టెక్నికలీ. అది ఓవర్ పీరియడ్ ఆఫ్ 5-6 years and we sold off. Again, market came down. It's a different story. But they are fundamentally good stocks are there where you have to invest and you see multi-fold return. ఈ మార్కెట్ సైకిల్స్ అనేది చాలా కామన్ గా నడుస్తుంది. So stock market which has seen up for last 3 years, it is expected to go down. There is an opportunity people have to invest and look at them. But existing people who have already invested, వాళ్ళందరికీ ఏంటంటే నెగిటివ్ రిటర్న్స్ కనిపిస్తున్నాయండి. చాలా మంది పానిక్ అవుతున్నారు. We are saying let us not get panic. ఇంకా ఇది పేషెంట్ టైం యాక్చువల్లీ. ట్రేడింగ్ చేసి అమ్మాలి కొనాలి అనే పాయింట్ కొద్దిగా ఇబ్బందికరమైన విషయం ఈ నెక్స్ట్ 2 months టిల్ we see stability in the market. We are asking them to just look and watch and leave it. Don't go and do transactions అని చెప్తున్నాం మేము from the most of the analyst viewpoint of view. ఎందుకంటే ఇంత volatility, no positivity in the market is a negative for the overall sentiment. Even the Q3 results are not so good. Q4 కూడా ఏదో పాజిటివ్ గా ఉంటుందా అంటే ఎవరికి ఏం కనిపించట్లేదు. అండ్ ఇప్పుడు ఈ ఆటో సెగ్మెంట్ విచ్ వాస్ డూయింగ్ వెల్, సడన్ గా ఈవీ ఎంట్రన్స్ టెస్లా కమింగ్ ఇన్ టు ఇండియా ఇస్ సీన్ నెగటివ్ ఓవరాల్ గా ఫర్ ఆటో స్టాక్స్. ఓకే సార్, కాలర్ ఉన్నారు హైదరాబాద్ నుంచి చిన్నయ్య గారు. హలో అండి. గుడ్ మార్నింగ్ అండి. నా పేరు చిన్నయ్య అండి. సార్ చెప్పండి. దీపక్ నైట్రేట్ నుంచి షేర్ పెడదాం అనుకుంటున్నాం 1 lakh దాకా షార్ట్ టర్మ్ లో. దీపక్ నైట్రేట్ అదేనండి. దీపక్ నైట్రేట్ ఈస్ వెరీ ఫేవరెట్ అండ్ అమాంగ్ లాట్ ఆఫ్ మిడ్ అండ్ స్మాల్ స్టాక్ ఇన్వెస్టర్స్ అండి. అండ్ ఇట్ రియలీ డన్ వెల్ ఇన్ లాస్ట్ 3 years or 4 years and it has constantly given very positive return actually గా. షార్ట్ టర్మ్ కి అయితే రికమెండ్ చేయండి సార్. మార్కెట్ చాలా వాలటాలిటీగా ఉంది. అట్లీస్ట్ మీరు 1 year డౌన్ ద లైన్ ఉండగలిగితే ఇన్వెస్ట్ చేయండి. షార్ట్ టర్మ్ కరెంట్లీ మాకే అర్థం కావట్లేదు అనలిస్ట్లకి హౌ ద మార్కెట్ ఈస్ బిహేవింగ్ అనేది. FIS సెల్ ఆఫ్ ఈస్ continue to happen. DIIs are investing but their investment came down recently. Volume also came down. అయితే లోకల్ ఇండియన్ ఎకో సిస్టమ్ కి సంబంధించినంత మటుకు ఇట్ ఈస్ డూయింగ్ వెల్. కొద్దిగా సార్ హోల్డ్ చేయండి మీ ఇన్వెస్ట్మెంట్ థీసిస్ అనేది మా రిక్వెస్ట్. ఓకే సార్, నెక్స్ట్ కాలర్ ఉన్నారు గుంటూరు నుంచి ప్రసన్న గారు. హలో అండి. మేడం గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్ అండి, మాట్లాడండి. సార్ ఎక్సికామ్ 800 షేర్లు 510 రూపాయల మీద ఉన్నాయి సార్. ప్రెసెంట్ రేట్ లో కొంచెం యావరేజ్ చేయొచ్చు, లేకపోతే కొంచెం వెయిట్ చేయమంటారు సార్? కొంచెం కంపెనీ ఫండమెంటల్స్ చెప్పండి సార్. ఓకే ఓకే. ఎక్సికామ్ టెలి ఈజ్ ఇన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏరియా అండి. అండ్ టెలికామ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించినంత మటుకు ఇట్ షుడ్ హావ్ డన్ వెల్. బట్ వెన్ దర్ పిఎస్ వెంట్ అప్ అండ్ సడన్ గా మార్కెట్ రిలీజ్ అయ్యి FIS అందరూ సెల్ చేయడం వలన ఆల్మోస్ట్ 50-60% స్టాక్ పడిపోయింది సార్. ఇది యూ కెన్ లుక్ అట్ బయింగ్ నౌ అట్ యావరేజింగ్ ఇట్ అవుట్. యూ విల్ సీ డెఫినెట్లీ a positive outcome. బట్ ఆల్మోస్ట్ 70% పడింది సార్ మీరు కొన్న లెవెల్ నుంచి ఇప్పటికి. అండ్ లాట్ ఆఫ్ బేరిష్ మూమెంట్ ఈస్ దేర్, స్లో డౌన్ ఈస్ దేర్ ఇన్ ద స్టాక్. కొద్దిగా వెయిట్ చేయొచ్చు ఒక 1 week 10 days, ఆర్ యూ కెన్ బై అండ్ యావరేజ్ ఇట్ అవుట్ అండ్ వెయిట్ ఫర్ ది గుడ్ అప్కమింగ్ అవుట్ అనమాట. అది మాత్రం చెప్తాను నేను. నెక్స్ట్ కాలర్ ఉన్నారు సార్ విజయవాడ నుంచి ప్రసాద్ గారు. హలో అండి. నమస్తే అండి. నమస్తే, మాట్లాడండి ప్రసాద్ గారు. సార్ నేను ఆయిల్ లో కనీసం ఒక 500 షేర్లు పెట్టానండి ఆయిల్ లో. దాన్ని ఎవరేజ్ చేసుకోవచ్చు అంటారా? ఏదండి ఆయిల్? ఆయిల్ అండి. ఇప్పుడు 386 ఉంది, దాన్ని ఎవరేజ్ చేసుకోవచ్చు అంటారా? యావరేజ్ చేసుకోవచ్చు సార్. ఆయిల్ ఇండియాకి ఇబ్బంది ఏం లేదు, ఎందుకంటే ఎక్స్ప్లోరేషన్ కంటిన్యూ టు హ్యాపెన్, స్టాండర్డ్ బిజినెస్.
ఇదేంటంటే వన్ ఆఫ్ ది థింగ్ గాట్ నెగిటివ్ ఏంటంటే ఇండియన్ గవర్నమెంట్ యుఎస్ కి వెళ్ళినప్పుడు ట్రంప్ గారు కమిట్ అయ్యారు, మేము మీ దగ్గర నుంచి ఆయిల్ కొంటామని. ఎప్పుడైతే ఆ పాయింట్ చెప్పాడో, అంటే దే కెన్ బి ప్రెషర్ ఫ్రమ్ ట్రంప్ టు పర్చేస్ ఆయిల్, వీ మే పర్చేస్ అట్ హైయర్ వాల్యూ అనే పాయింట్ వచ్చేసి కొద్దిగా ఆయిల్ స్టాక్స్ అండ్ ట్రెండ్ నెగిటివ్ అయ్యేసారు యాక్చువల్గా. బట్ గవర్నమెంట్ యాక్షన్స్ అదర్ ఫ్యాక్టర్స్ రావడానికి టైం పడుతుంది, బట్ ఇట్ విల్ కమ్ బ్యాక్ సార్. ఎందుకంటే ఆయిల్ స్టాక్స్ ఇస్ నాట్ గోయింగ్ టు గో బ్యాడ్ యాక్చువల్లీ, దే ఆర్ గోయింగ్ టు డూ వెల్ ఓన్లీ. ఓకే సార్, నెక్స్ట్ కాలర్ విశాఖపట్నం నుంచి రామారావు గారు. హలో అండి. నమస్కారం అండి, నేను రామారావు అండి. నేను విశాఖపట్నం నుంచి మాట్లాడుతున్నాను సార్. నా దగ్గర రిలయన్స్ ఇండస్ట్రీస్ 1280 రూపాయల లెక్క 120 ఉన్నాయి సార్. నన్ను ఇప్పుడు అమ్మమంటారా ఉంచమంటారా అండి? మంచిది సార్, అమ్మకండి. మార్కెట్ డౌన్ ట్రెండ్ ఉంది కాబట్టి నిఫ్టీ హిట్ అయింది. నిఫ్టీ అఫోర్డ్ వెళ్ళాలి సార్. ఇంకొక మన ప్రకారం మోస్ట్ ఆఫ్ ది అనలిస్ట్లు ఏమన్నారంటే ఇయర్ నిఫ్టీ ఫ్లాట్ గా ఉంటుంది, లేదంటే బేరిష్ గా ఉంటుంది, కొద్దిగా బులిష్ అయితే లేదు. బట్ యాజ్ ఆన్ టుడే వ్యూ సార్, అది ఎప్పుడైనా సరే అనలిస్ట్ యాజ్ ఆన్ టుడే ఇస్తారు. ఫ్యూచర్ వాట్ రియలీ హ్యాపెన్స్ నోబడీ నోస్. అండ్ మోస్ట్ ఆఫ్ ది అనలిస్ట్ ఆఫ్ ఒపీనియన్ దట్ పోస్ట్ సెప్టెంబర్ 2025 ఇట్ విల్ మార్కెట్ విల్ టర్న్ పాజిటివ్ అనేది వెరీ పాజిటివ్ గా ఉన్నారు. Currently no need to sell sir. Reliance will come back into normalcy and their certain actions will also work better. So continue to hold sir. No need to sell. ఓకే సార్, నెక్స్ట్ ఒంగోలు నుంచి కాలర్ ఉన్నారు హనుమంతరావు గారు. హలో అండి. హలో మేడం, నమస్తే అండి. నమస్తే అండి, మాట్లాడండి. మేడం, జేపీ పవర్ మేడం, చెప్పండి చెప్పండి. జేపీ పవర్, హాత్వే, జేకే బ్యాంక్, ఆ మూడు 30% లాసుల్లో ఉన్నాం సార్. అది ఏం చేయాలో కొంచెం చెప్పండి సార్. పవర్ మీరు ఉంచుకోవచ్చు, ఎందుకంటే ఇది టెంపరీ డిప్. కంపేర్ టు పిఎస్బిస్ అదర్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ కొద్దిగా నెగిటివ్ అయింది మార్కెట్. ఇట్ విల్ కమ్ బ్యాక్ అండి. జేఎన్కే బ్యాంక్ కొద్దిగా హోల్డ్ చేయండి సార్. బ్యాంక్ స్టాక్స్ కొద్దిగా నెగిటివ్ గా ఉన్నాయి కరెంట్ ట్రెండ్ లో, బట్ ఇట్ ఈస్ గోయింగ్ టు కమ్ బ్యాక్ ఇన్ ఏ పాజిటివ్ అవుట్కమ్. బట్ మార్కెట్ లో ఏంటంటే లిక్విడిటీ క్రంచ్ ఉంది అనేది బాగా పెరిగింది. అండ్ మీరు చాలా మంది అబ్జర్వ్ చేయండి ఏంటంటే కాసా రేషియో విచ్ వాజ్ అట్ 45%, యావరేజ్ కేమ్ డౌన్ టు 33% యాజ్ పర్ మెనీ ఆఫ్ ది అనలిస్ట్ రాసిన రిపోర్ట్స్ ప్రకారం, విచ్ ఇస్ ద నెట్ ఎన్ఐ క్రియేటర్. అంటే లిక్విడిటీ క్రంచ్ అయితే ఉంది బ్యాంక్ లో, అవి కొద్దిగా ఎఫెక్ట్ అవుతున్నాయి సార్. బట్ ఇట్ విల్ కమ్ బ్యాక్ అండి. ఇది టెంపరీ టర్మాయిల్ సార్. ఐఎమ్ నాట్ సీయింగ్ ఏ లాంగ్ టర్మ్ టర్మాయిల్, బట్ మీకు పేషెంట్ ఉండాలి అట్లీస్ట్ 2-3 quarters టు సీ అప్వర్డ్ ట్రెండ్ ఇన్ ది స్టాక్. కంగారు పడి ఎలాంటి డెసిషన్స్ తీసుకోకండి. ఓకే సార్, నెక్స్ట్ కాలర్ ఉన్నారు కాకినాడ నుంచి లలిత గారు. హలో అండి లలిత గారు. హలో సార్. హలో అండి, నేను ఆకోజీ ఇండియా అండి, ఏకేజెడ్ ఇండియా పెయింట్స్ కంపెనీ. ఓకే, ఈ రేట్ లో పర్చేస్ చేయొచ్చా అండి? ఓకే ఓకే, ఈ రేట్ లో పర్చేస్ చేసుకోవచ్చమ్మా. అయితే మీరు లాంగ్ టర్మ్ మోర్ దెన్ 1 year ఉంటారంటేనే పర్చేస్ చేయండి. షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్ చేసి 2 రోజుల నుంచి స్టాక్ పడిపోతుందని భయం ఉండకూడదు. ఇది మార్కెట్ ఏంటంటే నెగిటివ్ బేరిష్ సెంటిమెంట్ లో ఉంది. ఏ రోజు కొన్నా నెక్స్ట్ డే పడుతుంది అది. ప్లీజ్ డోంట్ వరీ, గుడ్ ఆపర్చునిటీ టు ఎంటర్. వెయిట్ ఫర్ 1 year, యూ విల్ సీ పాజిటివ్ అవుట్కమ్. అదైతేనే చేయండి అమ్మా, లేకపోతే వద్దు. ఇఫ్ యూఆర్ లుకింగ్ ఫర్ షార్ట్ టర్మ్ అని కరెంట్లీ మేము కూడా కొద్దిగా హోల్డ్ కన్సర్వేటివ్ గా ఉండి లెట్ us నాట్ ఎంటర్ ఇంటూ స్టాక్ మార్కెట్ రైట్ నౌ అనేది అందరికి చెప్తున్నాం. ఆన్ ఆప్టిమిస్టిక్ సైడ్ దేర్ ఆర్ గుడ్ స్టాక్స్ వేర్ యూ కెన్ బై, బట్ యూ హ్యావ్ టు హోల్డ్ ఫర్ 1 year టు సీ గుడ్ రిటర్న్స్. ఓకే సార్, నెక్స్ట్ వైజాగ్ నుంచి కాలర్ ఉన్నారు జగదీష్ గారు. హలో అండి. నమస్కారం అండి. నమస్తే, మాట్లాడండి. సార్ నమస్తే సార్. హెచ్ఎఫ్సిఎల్ లాట్ లేదా అనేది తీసుకున్నామని. హెచ్ఎస్టిఎన్ సార్? హెచ్ఎఫ్సిఎల్ సార్. ఓకే, అది కొనాలా వద్దా అన్నదా మీరు అడుగుతుంది ఏంటంటే కొనమంటున్నారా వద్దంటున్నారా అని? ఆర్ ఎనీ సలహా, మీరు కొన్నది హోల్డ్ చేయాలా? కాల్ డిస్కనెక్ట్ అయినట్టుంది సార్. ఓకే ఓకే, నెక్స్ట్ కాలర్ మేడం. యస్ సార్, హైదరాబాద్ నుంచి కాలర్ ఉన్నారు సార్ అరుణ గారు. హలో అండి. హలో అండి. మార్నింగ్ అండి. మార్నింగ్, చెప్పండి.
శ్రీ గణేశ బయోటెక్ ఇండియాలో 1,00,000 షేర్లు ఉన్నాయండి. ఓకే. యావరేజ్ ప్రైస్ వచ్చేసి 1.12. ఓకే. కంటిన్యూ చేయమంటారా లేకపోతే? కంటిన్యూ చేయండి మేడం, నో ప్రాబ్లం. కరెంట్ గా మార్కెట్ ఏంటంటే కొద్దిగా స్లోగా ఉంది. లెట్ us నాట్ వరీ, ఇట్ విల్ డూ వెల్. హోల్డ్ చేయండి, వెయిట్ అండ్ హోల్డ్ ఫర్ సమ్ టైమ్. ఎందుకంటే ఇప్పుడు ఎలాంటి యాక్షన్స్ తీసుకున్నా మనం బాధపడే అవసరం ఉంది. బెటర్ వీ హోల్డ్ అండ్ వెయిట్ ఫర్ ది పాజిటివ్ అవుట్కమ్. ఓకే సార్, నెక్స్ట్ హైదరాబాద్ నుంచి కాలర్ ఉన్నారు, నర్సయ్య గారు. హలో అండి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అండి, మాట్లాడండి. యాక్చువల్గా నేను అదాని విల్మార్ తీసుకున్నానండి. అదాని విల్మార్ ఇప్పుడు హోల్డ్ చేయొచ్చా? వాట్ ద సిచ్యుయేషన్, కెన్ యూ ఎక్స్ప్లెయిన్? అదాని విల్మార్ ఓవరాల్ గా హోల్డ్ చేయొచ్చు సార్. నేను నథింగ్ నెగటివ్ అట్ విల్మార్ ఈస్ కన్సర్న్. బట్ మార్కెట్ ట్రెండ్ కొద్దిగా నెగటివ్ ఉంది ఫుడ్ సైడ్, అండ్ వీళ్ళు ఈవెన్ షుగర్ లో కూడా ఉన్నారు. కొద్దిగా నెగటివ్ సైడ్ లో ఉంది ఓవరాల్ మార్కెట్ సెంటిమెంట్, కన్స్యూమర్ సెంటిమెంట్. అదాని పేరు మీద ఏమన్నా నడుస్తుంది కానీ విల్మార్ ప్రోడక్ట్స్ అట్లీస్ట్ నెక్స్ట్ 2 quarters విల్ నాట్ డూ వెల్ అండి. సో మీరు కనుక ఇప్పుడు అమ్మేసి వేరే తీసుకుందామన్నా తీసుకోవచ్చు. షార్ట్ టర్మ్ కి లేదు, లేటర్ రత్నాకర్ గారు నేను హోల్డ్ చేస్తాను 1 year అంటే ఉండొచ్చు. దట్స్ ఆప్షన్ ఇస్ లెఫ్ట్ టు యూ మీకు. ఓకే సార్, అయితే మార్కెట్స్ అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ బట్టి ఈ వీక్ లో కరెక్షన్ ఏమన్నా వచ్చే అవకాశం ఉంటుందా సార్? కొద్దిగా వచ్చే అవకాశం ఉంది, బట్ మార్కెట్ ఈస్ నాట్ లుకింగ్ వెరీ పాజిటివ్ అండి. యుఎస్, జపాన్ ఈస్ లుకింగ్ వెరీ నెగిటివ్. చైనా ఈస్ లుకింగ్ వెరీ పాజిటివ్. ఎఫ్ఐఎస్ ఆర్ మూవింగ్ మనీ ఫ్రమ్ ఇండియా టు చైనా. రెండవది ఈ కరెన్సీ మూవ్మెంట్ ఒకటి హెక్టిక్ గా ఉండే అవకాశం ఉంది, బట్ గవర్నమెంట్ ఈస్ ఏబుల్ టు కంట్రోల్ ఇట్ వెరీ వెల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కరెన్సీ మూవ్మెంట్ ఇన్ స్పైట్ ఆఫ్ సో మచ్ ఆఫ్ సెల్ ఆఫ్. సో నేనేమంటున్నానంటే ఈ వీక్ మనకి ఏం కనిపించదు, కానీ నెక్స్ట్ వీక్ ఆన్వర్డ్స్ యూ విల్ సీ సంథింగ్ పాజిటివ్. దట్స్ వాట్ వీఆర్ ఆల్ లుకింగ్ ఇట్. ఫిబ్రవరి ఇప్పుడు క్లోజ్ వచ్చిందంటే మీకు చాలా సెటిల్మెంట్స్ ఉన్నాయి, ఎఫెక్టివ్ ట్రాన్సాక్షన్స్ సెటిల్ అవుతాయి, స్టాక్ మార్కెట్ కూడా కన్సల్టేషన్ అవుతుంది. కాబట్టి ఈ వీక్ ఐ నాట్ సీయింగ్ ఏ పాజిటివ్ అవుట్కమ్ ఆఫ్ ది స్టాక్ మార్కెట్. ఓకే సార్, నెక్స్ట్ కాలర్ ఉన్నారు హైదరాబాద్ నుంచి రమేష్ గారు. హలో అండి. మేడం నమస్తే. మేడం నమస్తే అండి, మాట్లాడండి. మేడం మనకు స్టాక్ మార్కెట్ గురించి అంత అవగాహన లేదు మేడం. ఇప్పుడు కొత్తగా నేర్చుకోవాలి మేడం, సంప్రదించాలి దానికి ఒకసారి అడగాలని. మాట్లాడండి సార్, వింటున్నారు. సార్ నమస్తే సార్. మనకు స్టాక్ మార్కెట్ కోసము అంత అవగాహన లేదు సార్. కొద్దిగా షేర్స్ కొనాలి సార్. ఇది తెలుసుకోవాలంటే ఎలా సార్? మాకు బేసిక్స్ అండి. స్టాక్ మార్కెట్ బేసిక్స్ ఏం లేదు సార్. మీరు ఇప్పుడు మన సిఎన్ఎన్, మన ఏబిఎన్ వీళ్ళందరూ కూడా లాట్ ఆఫ్ స్టాక్ మార్కెట్ అనలిస్టులు వచ్చి రెగ్యులర్ గా మాట్లాడుతుంటారు స్టాక్స్ గురించి. మీరు ఏం చేయాలంటే ఈ నాలెడ్జ్ కొద్దిగా హాఫ్ నాలెడ్జ్ అంటారు. హాఫ్ నాలెడ్జ్ ఎప్పుడు ఏం చేస్తుంటే మనకి నెగిటివ్ గా చేస్తుంది కానీ పాజిటివ్ చేయదు. ఎక్కడో అదృష్టం రాసి పెట్టుంటే మీకు రిటర్న్స్ బాగుంటాయి. మీరు ఏం చేస్తారంటే ఈ 1 year కూడా, ఎందుకంటే మార్కెట్ డౌన్ ట్రెండ్ అయింది, గుడ్ ఆపర్చునిటీ. మ్యూచువల్ ఫండ్ బేస్డ్ ఈక్విటీ, మ్యూచువల్ ఫండ్స్ లో ఈక్విటీ బేస్డ్ ఫండ్స్ ఉంటాయి. ప్యూర్ ఈక్విటీ పెట్టేవి, బ్లూ చిప్స్, మిడ్ సైడ్ స్టాక్స్. ఫండమెంటల్లీ దే డూ లాట్ ఆఫ్ అనాలిసిస్. ఈ 1 year మీరు కనుక సిప్ పెట్టి, ఇన్ ద మీన్ వైల్ యూ కాన్స్టెంట్లీ రీడ్ న్యూస్ పేపర్స్, కాన్స్టెంట్లీ అటెండ్ కాన్క్లేవ్స్ అండ్ గెట్ ఇన్ టు ఇలాంటి మన చర్చలు, రికమెండేషన్స్ ఏవైతే చూస్తున్నారో సెక్టర్ వైజ్ డిస్కషన్స్, మీరు నాలెడ్జ్ పెంపొందించుకోండి. ఇన్ ద మీన్ వైల్ వన్స్ 1 year మీరు వచ్చిన తర్వాత డైరెక్ట్లీ యూ కెన్ ఎంటర్ ఇన్ టు స్టాక్ మార్కెట్ అండి. టిల్ దట్ టైమ్ మీరు ఈక్విటీ బేస్డ్ మ్యూచువల్ ఫండ్స్ లో పెడితే యూ విల్ సీ వాట్ ఈస్ ద రియల్ అవుట్కమ్, అంటే బుక్ ఆఫ్ స్టాక్స్ ఉంటే బాగుంటుంది అనేది. ఎస్ రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్ రత్నాకర్ గారు, మార్కెట్స్ పై మీ విశ్లేషణ అందించినందుకు థ్యాంక్ యూ. ఇక ఇది వాళ్ళ ఏబిఎన్ బిజినెస్. నమస్తే.